అందరికీ నమస్కారం అండి. కథ పేరు 'మా అత్తగారు వచ్చిందోచ్'. రాసింది మీనా కుమారి గారు. చదువుతోంది పద్మావతి. రిక్షా దిగుతున్న అత్తగారిని చూసి అర్చన ఇంత కష్టపడి మీరు ఇలా అనుకుంటూ ఎదురు వెళ్ళింది. ఏమిటి అర్చన? రిక్షావాడు ఈ కాస్త దూరానికి డబ్బులు ఇంత పెంచేశాడు అని జయలక్ష్మి గారు అంటూ ఉంటే, చూడండమ్మా, మీలా ఉంటే కొద్దిగా తగ్గిద్దును. మీ అత్తగారిని చూశారు కదా, అలా ఉంటే అని నసుకుతూ, అసలే కొండ దారిలో రోడ్డెక్కాలంటే ఇబ్బందిగా ఉంటది కదా అమ్మా, అందుకే ఒక 5 రూపాయలు ఎక్కువే అడిగా అని చెప్తున్న రిక్షావాడి వైపు చూసి, సరే అంటూ అత్తగారిని లోపలికి పంపించి రిక్షావాడికి 10 రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపించింది అర్చన. సరిపోయింది. కొడుకు ఇష్టపడిన పెళ్లి చేసిన దాన్ని బొత్తిగా చిక్కిపోయావేమిటే? నేను పిలిస్తేనే ఇప్పటికీ భయపడుతూ ఉంటావు. ఇక ఈ రోజుల్లో ప్రేమ పెళ్ళి అంటూ వచ్చే కోడలి పిల్ల విషయంలో నువ్వు భయమేం పెడతావే? దానికి కూడా నువ్వే భయపడుతున్నావా? అంటున్న జయలక్ష్మి గారి మాటకు నవ్వి మూసి ఉన్న గది తలుపుల వైపు చూసింది అర్చన. అర్థమైంది లేవే, పిల్లల గురించి అడగను. మీ మావయ్య పోయే ముందు ఒక మంచి మాట చెప్పాడుగా, నీ కోడళ్ళ వరకు చూసుకో చాలు అని. హా, ఆ విషయాలు నాకు వద్దులే అని అంటున్న అత్తగారి వైపు మెచ్చుకోలుగా చూసింది అర్చన. ఆ రోజుల్లో నేను ఇబ్బంది పెట్టినట్లు అనిపించినా, మీకు బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకపోతే ఈ బద్ధకాలు అవి అలవాటవుతాయనే కదా. 4:30కి నిద్ర లేపేదాన్ని, మీ పిల్లల్ని లేపేదాన్ని. వాళ్ళు చక్కగా చదువుకోవటం వల్ల డొనేషన్లు కట్టకుండా చక్కగా చదువులు ముగిచ్చారు. నా కొడుకు ఇబ్బంది లేకుండా పోయింది. ఖర్చులే కానీ సంపాదించటం తక్కువ కదా. మీ మామగారు పంచిన ఆస్తులు ఏమున్నాయి మనకి? నా కొడుకు ఉద్యోగం సంపాదనే కదా మనకు అంటున్న అత్తగారి వైపు, మీరు కూడా అప్పడాలు, వడియాలు, పచ్చళ్ళు, కూరలు ఇలాంటివన్నీ కూడా చేసి కొడుక్కి పోటీ ఇచ్చేవారు కదా సంపాదనలో అంటూ నవ్వేసింది అర్చన. ఇక్కడ ఇలా ఉంది, చిన్నోడు పిల్లలే ఎటూ కాకుండా తయారయ్యారే బాబు. సరేలే ఆ సంగతులు అని తనకు తానే మళ్ళీ తన పెద్ద కొడుకును మెచ్చుకుంటూ ఉన్నారు. మీ మామగారు తీరు కాదు కదా. నా కొడుకు ఉత్త అమాయకుడు, నాలాగా కష్టజీవి. అటు పొలం పని చూసుకుంటూ ఇటు చదువుకొని ఉద్యోగం సంపాదించినవాడు. మీ మామకు ఉన్న అలవాట్లు నా బిడ్డలకు అబ్బలేదు, సంతోషం అన్నారు జయలక్ష్మి గారు. వేడివేడిగా ఫిల్టర్ కాఫీ తీసుకురావే అంటూ తపతపలాడుతున్న అత్తగారికి వేగంగా ఫిల్టర్ కాఫీ తెచ్చి ఇచ్చింది అర్చన. ఏమిటి ఇది, ఫిల్టర్ కాఫీ ఇంత వేగంగా తెచ్చావు అని అడుగుతూ ఉంటే, కోడలి పిల్ల వచ్చింది కదా అత్తమ్మ, రోజు ఫిల్టర్ కాఫీ కాసి ఇంత సమయం వృధా ఎందుకు అని ఒకేసారి కొన్ని రోజులకు సరిపడా ఫిల్టర్ కాఫీని శుభ్రంగా కాసి వడగట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వేడివేడి పాలల్లో వేడి పెట్టి కలుపుకోవచ్చు అని చెప్పింది కోడలు అను. నాకు సులభం అయింది అన్నది అర్చన. అయినా అంత రుచి ఉంటుందంటావా అని కాఫీ తాగుతూ, పర్వాలేదు, బాగానే ఉందిగా రుచి, పర్వాలేదు, మంచి చెడ్డ చూసుకుంటుందన్నమాట కోడలి పిల్ల అంటూ నవ్వారు జయలక్ష్మి. ఈ రోజుల్లో పర్వాలేదని చెప్పాలత్తమ్మా అన్నది అర్చన. అక్కడ వాళ్ళు బాగున్నారా అని అడగాలంటే ఏమడుగుతుంది, అందుకే మౌనంగా ఉండిపోయింది. సరే కానీ నీకొక మాట చెప్పాలే అర్చన, నేను వెళ్ళేటప్పుడు మీ పరుపు కింద ఒకటి పెట్టి మర్చిపోయాను, అది నీకే ఇవ్వాలని అనుకున్నాను అంటూ లోపలికి వెళ్తున్న అత్తగారిని భయంతో అనుసరించింది అర్చన. పరుపు ఎత్తటమే సిగరెట్ ప్యాకెట్ కనిపించింది. ఏమిటి ఇది అంటూ ఉన్న అత్తగారికి ఏం సమాధానం చెప్పాలా అనుకుంటూ ఉండగానే ఆ పక్కనే చిన్న ఆల్బం కనిపించేసరికి, ఎవరి ఫోటోలు? నీ కోడల్ని నేను చూడలేదుగా, నా పెద్ద మనవడి పెళ్లి ఫోటోలా అంటూ ఉంటే
అర్చన వద్దత్తయ్య గారు అని చెబుతున్నా వినకుండా జయలక్ష్మి గారు అదే పందిరి మంచం మీద ఎగిరినట్లు కూర్చొని ఆ ఆల్బం తీసుకొని చూస్తున్నారు. మొదటి పేజీ తీయగానే, నాకు పుట్టిన పెద్ద కొడుకు వాడి అందం. నీ కొడుకుకు రాలేదులేవే, కోపగించుకోకు. పర్వాలేదు, తాత పోలికలు వచ్చాయిలే నా మనవళ్లకు అంటూ నవ్వుకుంటూ రెండో పేజీ తీసింది. ఒక్కసారిగా ఆమె ముఖం మారిపోయింది. అక్కడ తన గారాల పెద్ద కొడుకు ఒక చేత్తో మందు గ్లాస్, మరొక చేతిలో సిగరెట్టు. ఏమిటే కొత్త అలవాట్లు? నేను వెళ్ళి ఎన్నాళ్ళయిందని ఇటువంటి మార్పులు వచ్చేశాయి ఇంట్లో అంటున్న అత్తగారి మాటలకు, వాళ్ళ నాన్నగారు పోయిన రోజు ఆయనకిష్టమని అవన్నీ మామయ్య గారి పట్టం దగ్గర దండం పెట్టి రహస్యంగా సిగరెట్ తాగుతూ ఆ ఒక్కరోజు మాత్రమే డ్రింక్ చేస్తారు డాబా మీద. అత్తయ్య గారు నిద్రపోయాక ఇప్పుడు ఆవిడ లేదు కదా అని ఇలా చేశారు. ఈవిడేమో అన్నీ చూశారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో అని అనుకుంటూ ఉండగానే రుసరుసలాడుతూ వాడి పని ఏంటో ఆఫీస్కి వెళ్ళి తేల్చేస్తాను. అమ్మా ఎంత మారిపోయాడు, కొడుకైతే మాత్రం గారాబమైతే మాత్రం వదిలిపెడతానా ఏమిటి అంటూ ఉన్న అత్తగారు అటుగా వస్తున్న రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు. అత్తయ్య అత్తయ్య అంటూ ఉన్న లెక్క చేయలేదు. అమ్మా అమ్మా అంటూ పిలుస్తున్న భర్త పిలుపుకి భర్త చేతి మీద తట్టింది చిన్నగా అర్చన. మా అమ్మ వచ్చింది అంటున్న అజయ్ మాటలకు, అవును అత్తయ్య వచ్చింది అన్నది అర్చన భయంగా చూస్తూ. ఒక్కసారి దిగ్గున లేచి కూర్చున్నారు భార్యాభర్తలు. ఒకరి చెంప మీద ఒకరు అలా తడుముకున్నారు. కాస్త గట్టిగానే నిజమే అనుకున్నారు. ఇది కళ అని ఇద్దరూ కాస్త మంచినీళ్లు తాగాక నవ్వుకున్నారు. క్రితం రోజు రాత్రి మా నాన్నగారు చనిపోయిన తిథి అని పూజ చేసి కాస్త మందు తాగి సిగరెట్ కూడా తాగి భోజనం చేసేటప్పుడు అదే అమ్మ ఉంటే నా పని అనుకున్నాను కదా, ఆ విషయం కలలోకి వచ్చింది అని భర్త అంటుంటే అదేగా నేను ఆలోచించాను, అందుకే కలలోకి వచ్చింది అత్తమ్మ అంటూ ఇద్దరు నవ్వుకున్నారు. అర్చనకు వెంటనే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒకసారి లేవండి అంటూ భర్తను లేపింది. కళ్ళలో అత్తయ్య పరుపు కింద ఏదో వెతికారండి అంటూ గుర్తుకు వచ్చిన అర్చన పరుపు కింద వెతుకుతూ ఉంటే అజయ్, మా అమ్మ మాట అంటే భయమే కాదనను, అయినా ఇలా అని తల మీద కొట్టుకొని నవ్వుకున్నాడు. అదేమీ గమనించని అర్చన మొత్తం వెతికింది. కనిపించింది ఒక పట్టు గుడ్డతో కుట్టిన పర్సు. అందులో జయలక్ష్మి గారు ఎప్పుడో తన అత్తగారు ఇచ్చిందంటూ 10 తులాల కాసుల పేరు. ఆ పట్టుగుడ్డ పర్సులో నుండి బయటకు తీసి, ఇది ఎప్పటికైనా నీదేనే అంటూ ఒకసారి చూపించినట్లు గుర్తుకు వచ్చింది అర్చనకు. అందులో ఉన్న కాసుల పేరు చూసి ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయింది. అర్థం చేసుకోవాలంటే ఎవరికీ సాధ్యం కాని విషయాలుగా ఉంటాయి కొన్ని సంఘటనలు, అంతే. అప్పటి నుండి తండ్రి చనిపోయిన తిథిని వంకగా తీసుకొని సిగరెట్ తాగటం, మందు తాగటం మానేశాడు అజయ్. శుభం.